ఉందన్న అభిప్రాయాలు తీసుకుంటారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి పూర్తి అప్డేట్స్ అంటే. డీసీసీల నియామకానికి సంబంధించి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కసరత్తును స్పీడప్ చేసింది. ఇక డీసీసీల నియామకానికి సంబంధించి కూడా అబ్జర్వర్లు ఏఐసీసీ నుంచి అబ్జర్వర్లు వచ్చారు. మొత్తంగా 22 మంది అబ్జర్వర్లకు సంబంధించి కూడా ఇక అన్ని జిల్లాలు దాదాపు 35 జిల్లా ఖైరతాబాద్, సికింద్రాబాద్తో కలిపి 35 జిల్లాలకు సంబంధించి కూడా 22 మంది అబ్జర్వర్లు వచ్చారు. ఒక్కొక్క అబ్జర్వర్కి సంబంధించి కూడా చిన్న జిల్లా అయితే 2 జిల్లాలకు సంబంధించి కూడా వాళ్ళకు అబ్జర్వ్ చేసేందుకు కూడా వాళ్ళకి నియామకం జరిగింది. ఇప్పటికే సంఘటన సృజన్ అభియాన్ పేరుతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. సమావేశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇక డీసీసీ నియామకానికి సంబంధించి కూడా అభ్యర్థుల నుంచి ఇక వాళ్ళకి సంబంధించిన పత్రాలను స్వీకరిస్తూ ఉన్నారు. ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళకి సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో డీసీసీ నియామకానికి సంబంధించిన అభ్యర్థికి ఉన్న అర్హతలు కావచ్చు, ఇతర సంబంధించి కూడా అన్ని అంశాలపైన కూడా స్థానిక నేతలు, సీనియర్ కాంగ్రెస్ నేతలు, అలాగే కార్యకర్తలతో పాటుగా జిల్లా ముఖ్య నేతలంతా కూడా ఇక డీసీసీ అభ్యర్థికి సంబంధించి కూడా పూర్తిగా డీసీసీ అభ్యర్థికి సంబంధించి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా 35 జిల్లాలకు సంబంధించి కూడా డీసీసీల నియామకం జరగబోతుంది. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ ఉన్నారు. డీసీసీలకు సంబంధించి కూడా ఇప్పుడు కొత్త డీసీసీల నియామకం అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటుగా కొంతమంది నూతన డీసీసీలకు సంబంధించి కూడా అవకాశం కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఇక బ్రేక్ పడ్డది కాబట్టి ఇప్పుడు పార్టీ సంస్థాగత నిర్మాణం పైన కూడా ఫోకస్ చేసింది. ఇక డీసీసీల నియామకం తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా పకడ్బందీగా డీసీసీల ప్రక్రియ జరుగుతూ ఉన్నది. ఎవరి లాబియింగ్ సంబంధించి కావచ్చు, ఇతర ఏవీ లేకుండా కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అబ్జర్వర్లు వచ్చారు. మొదటిసారిగా డీసీసీల నియామకానికి సంబంధించి కూడా మొదటిసారిగా ఇప్పుడు అబ్జర్వర్ల పర్యవేక్షణలో డీసీసీ నియామకం జరుగుతుంది. ఎందుకంటే డీసీసీలకు సంబంధించి కూడా ప్రాధాన్యత పెంచబోతున్నాం. డీసీసీలకు సంబంధించి కూడా ఇప్పుడు మరికొన్ని బాధ్యతలు ఇవ్వబోతున్నాం అని కూడా మొన్న పీసీసీ స్పష్టం చేసింది. అందులో భాగంగానే డీసీసీలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆశావాహులు ఉన్నారు. ఇప్పుడైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా వాయిదా పడ్డది కాబట్టి ఇక డీసీసీలకు సంబంధించి కూడా అందరూ ఆ డీసీసీలకు సంబంధించిన పోస్ట్ను అడుగుతూ ఉన్నారు. ఇప్పటికే ఆ అంశాలన్నిటిపైన కూడా ఇప్పుడు ఏసీసీ అబ్జర్వర్లు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. స్థానికంగా సామాజిక వర్గాల వారిగా కూడా అభ్యర్థికి ఉన్న ఏదైతే బలాలు కావచ్చు, అభ్యర్థికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు కృషి చేస్తాడు, ఎన్ని సామాజిక సేవలు కొనసాగిస్తున్నాడు, నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, జిల్లాకి సంబంధించి కూడా ఎంతవరకు ప్రభావితం చేయగలడు, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎంతవరకు కృషి చేశారు, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా ఎంతవరకు కృషి చేశారు, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా అక్కడ ఉన్న ఓటు బ్యాంక్ కావచ్చు, ఒకవేళ ఆ గెలుపు కృషి చేస్తే డీసీసీ సంబంధించిన పాత్ర కావచ్చు, ఒకవేళ అక్కడ నియోజకవర్గంలో ఇతర పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిస్తే ఇక 2 ఎన్నికలకు సంబంధించి కూడా ఎంతవరకు ఓటు బ్యాంకును పెంచగలిగాడు, వీటన్ని అంశాలను తీసుకుంటున్న దాంతోపాటుగా డీసీసీగా అవకాశం ఇస్తే భవిష్యత్తులో ఎట్లాంటి పనులు చేయగలరు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఇప్పుడు 6 గ్యారెంటీలు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2 సంవత్సరాలలో తీసుకొచ్చిన పథకాలు, సంక్షేమ పథకాలకు సంబంధించి, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా ఆ జిల్లాలో ఎంతవరకు ప్రచారాలు నిర్వహిస్తున్నాడు, ఎన్ని సభలు నిర్వహించారు, సమావేశాలు నిర్వహించారు, కార్యకర్తలతో కోఆర్డినేషన్ చేసుకుంటూ పనిచేస్తూ ఉన్నాడు. ఇక ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి చేస్తున్న విమర్శలు కావచ్చు, ఆరోపణలకు సైతం కావచ్చు ఎప్పుడు ఎంతవరకు తిప్పికొట్టగలడు. ఇక మొత్తంగా ఆయనకు సంబంధించి కూడా పూర్తిగా ఆ డేటా తీసుకుంటున్నారు. ఇక అభ్యర్థితో కూడా 1-to-1గా అబ్జర్వర్లు 1-to-1కి సంబంధించి కూడా వాళ్ళు 1-to-1 నిర్వహిస్తున్నారు. ఇక అభ్యర్థికి సంబంధించి కూడా పూర్తిగా బలాలు కావచ్చు సంబంధించి కూడా ఆయన పైన అంతర్గతంగా ఎవరైనా ఒత్తిడి చేస్తుంటే, అంతర్గత ఆరోపణలు చేస్తుంటే వాటన్నిటిని కూడా అబ్జర్వర్లకు వినిపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నారు. మొత్తంగా ఈ వారం రోజుల పాటు కూడా అబ్జర్వర్లంతా కూడా డీసీసీల నియామకం పైన ఫోకస్ చేశారు. ఇక డేటా తర్వాత ఈ నెల 18న పూర్తిగా ఒక్కొక్క జిల్లాకి సంబంధించి కూడా 3 పేర్లు ఆ నివేదికను సిద్ధం చేసి ఇక్కడ ఏఐసీసీకి పంపనున్నారు. ఏఐసీసీకి సంబంధించి కూడా మరోసారి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్, అలాగే మంత్రులతో, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులతో కూడా సమావేశం నిర్వహించి అభ్యర్థికి సంబంధించి కూడా వారి డేటా కూడా అభ్యర్థికి పైన ఇన్ఛార్జ్ మంత్రుల డేటా, ఈ అందరి డేటా, అభ్యర్థికి సంబంధించిన పూర్తి డేటా, అభ్యర్థి పైన ఏ విధమైన ఒపీనియన్ ఉన్నది, ఎవరైతే బాగుంటుంది వీటి డేటా అంతా తీసుకొని ఏఐసీసీకి పంపనున్నారు. ఏఐసీసీ నుంచి నవంబర్ మొదటి వారంలో నూతన డీసీసీలకు సంబంధించి కూడా ప్రకటన ఉండబోతుంది. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.